హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే ఫైన్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని మంచిగా పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా మొత్తంగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా పూరి పిండిలాగా మనం చేసుకోవాలండి. పూరి పిండిలాగా ఒత్తుకొని మనం పక్కన పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ లాగా మంచిగా నానేలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులోకి షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. 1.5 కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. 2 కప్స్ మైదా తీసుకున్నాం కదా, 1.5 కప్పు వరకు షుగర్ సిరప్ చేసుకొని ఇలాగ వాటర్ ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలాగ షుగర్ సిరప్ మొత్తం మసలేలాగా ఇట్లా తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత ఈ పిండి ఇక్కడ నానిపోయి ఉంటుంది. ఇక్కడ చిన్నగా ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా ముందే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. చేత్తో ఇలాగా ఒత్తుకోవాలండి మంచిగా రౌండ్గా. తర్వాత మనం పిండిలోకి డిప్ చేసుకుంటూ మంచిగా చపాతీలాగా సన్నగా చేసుకోవాలండి. లావుగా చేసుకుంటే మెత్తగా ఉంటాయండి, అందుకే సన్నగా చేసుకోవాలి. ఇలాగా అన్నింటినీ ఒక 5 వరకు అన్నింటినీ ఇలాగ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందే. తర్వాత ఇక్కడ ఒక చపాతీ తీసుకొని అందులోకి ఇలాగ నెయ్యిని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వేరే చపాతీ వేసుకోవాలండి. మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలాగ 5 లేయర్స్ వరకు చేసుకోవాలండి. ఇలాగనే ఇలాగ సన్నగా తాల్చుకున్నవన్నింటినీ 5 లేయర్స్ వరకు వేసుకొని ఇలా అప్లై చేసుకుంటూ వేసుకోవాలండి. తర్వాత మనం మళ్ళీ చపాతీ కర్రతో ఇలాగా రోల్ చేసుకోవాలి. అన్నింటినీ వేసుకున్న తర్వాత 5 లేయర్స్ వేసుకున్న తర్వాత ఇలాగ రోల్ చేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని లాస్ట్లో నెయ్యి వేసుకొని ఇలాగ పిండిని చల్లుకొని ఇట్లా పిండిని చల్లుకోవాలండి. తర్వాత మనము రోల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలాగ చేతితో ఇట్లా అంటే మంచిగా అతుక్కొని పోతుంది. అన్ని లేయర్స్ మంచిగా ఉండిపోతాయండి అలాగే. తర్వాత మనం నైఫ్తో కట్ చేసుకోవాలి. చిన్న ముద్దల్లాగా కట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తంగా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ చపాతీ కర్రతో ఇలాగ ఒత్తుకోవాలి. ఇలాగ బిస్కెట్ల లాగా మనం ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వేడి చేసుకొని అందులోకి మంచిగా ఎర్రగా కాలేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఉంచుకోవాలండి. లేదంటే మెత్తగా ఉంటాయి. కొద్దిగా క్రిస్పీగా ఉండాలంటే మనం ఎక్కువగా వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చిందంటే సరిపోతుందండి. ఇలా అన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం షుగర్ సిరప్ ఇక్కడ వేరే పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి ఇలాగ డిప్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి దీంట్లోకి, షుగర్ సిరప్లోకి. తర్వాత ఇలా డిప్ చేసుకుంటూ మనం ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్ ఫైన్ బిస్కెట్లు రెడీ అయిపోయినట్లే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.